वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। మీ అందరికీ నమస్కారం. సిద్ధార్థ గృహం అనగా ఏమిటి? ఇప్పటి వరకు ఎక్కడ సోషల్ మీడియాలో కూడా దొరకని ఇన్ఫర్మేషన్ ఈ ఎపిసోడ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఇక్కడ డేట్ అనేది ఇస్తాము. ఇక్కడ సోషల్ మీడియాలో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది లేదు ఇప్పటి వరకు. సో శ్లోకం అనేది ఇచ్చాను చూడండి. శ్లోకం చదివి మీకు అర్థం కూడా చెప్పి దాని యొక్క డయాగ్రామ్ కూడా నేను వేస్తాను. సో హస్తిన్యో మహిషి ద్విశాలాభవనం సిద్ధార్థకం తచ్చుభం. ఇక్కడ ఏం చెప్తుంది? ఒక హస్తిని శాల, ఒక మహిషి శాల కలిస్తే ద్విశాల భవనంగా ఏర్పడుతుంది. ఆ ద్విశాల భవనం యొక్క నామకరణం ఏమిటి? పేరేమిటి? సిద్ధార్థకం. ఆ పేరు సిద్ధార్థక గృహము. దాని ఫలితము పక్క వర్డ్లో ఉంది, లాస్ట్లో మీకు చెప్తాను. రండి చూద్దాం. ఇప్పుడు మీ దగ్గర ఒక ప్లాట్ ఉంది. అసలు సిద్ధార్థక గృహం ఎవరు కట్టుకోవాలి? ఇటీవల కట్టుకోవడం సాధ్యమవుతుందా? ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా మీకు తలెత్తుతాయి. సో కొత్త ఇన్ఫర్మేషన్ కదా, వాస్తు గ్రంథాలలో ఇన్ఫర్మేషన్ ఉంది కానీ చదివి చెప్పడం కుదరదు. ఎందుకోసం అంటే ఇటీవల కట్టుకోరు. ఆ విధంగా మారిపోయాం. ఉమ్మడి కుటుంబాల నుండి విడిపోయి ప్రైవసీ అంటూ ఇప్పుడు ఇదొక మీ ప్లాట్. ఉత్తరం ఫేస్ చేసిన ఒక శాల, తూర్పు ఫేస్ చేసిన ఒక శాల. సో రెండు కొలతలు సేమ్గానే ఉంటాయి. ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి. ఈ ప్లాట్లో ఇదంతా వాకిలిగా ఉంటుంది. సో ఇక్కడ దీనికి ఒక కండిషన్ వస్తుంది. అయితే ఈ గృహం యొక్క పేరేమిటి అంటే సిద్ధార్థ గృహము. సో సిద్ధార్థ గృహం. ఇప్పుడు ఈ గృహం ఎవరు కట్టుకోవాలి నిజానికి? అయితే తల్లిదండ్రులు వారి యొక్క సంతానానికి, ఒక ఇద్దరు మగపిల్లలు ఉన్న సంతానానికి ఎప్పటికీ కూడా మేము విడిపోము అనే ఆలోచన ఉన్న ఇద్దరు అన్నాతమ్ములు వారి తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తిలో ఇలా స్థలం ఉన్నట్లయితే, చాలా పెద్ద స్థలం ఉన్నట్లయితే, ప్లాట్ ఉన్నట్లయితే, గ్రామాల్లోనే సంభవం, ఈ నగరాల్లో అసంభవం, ధనవంతులకు ఉంటుంది అలాంటి ప్లాట్. అయితే ఇక్కడ చూడండి, ఇలా అన్నదమ్ములు విడిపోకుండా ఒకటే ప్లాట్లో ఇలా అన్నకొకటి తమ్ముడికొకటి కట్టుకొని వారు నివసించవచ్చు విడిపోకుండా. సో అలాంటి గృహాన్ని సిద్ధార్థ గృహం అంటారు. సో ఈ సిద్ధార్థ గృహం వలన ఎలాంటి శుభం జరుగుతుంది? సిద్ధార్థ గృహం వలన తచ్చుభం అంటే ప్రశస్తమైన శుభం జరుగుతుంది. ప్రశస్తంగా జీవించవచ్చు. అన్నిటి కలయికతో అన్నీ కల్పించే విధంగా అనే అర్థం వస్తుంది ప్రశస్తము అంటే. మనం అప్పుడు సంతోషం పట్టలేక మనం అలా చెప్తుంటాం. ఎలా? చాలా ప్రశస్తంగా ఉందండోయ్ అని మాట్లాడుతుంటాం. ఆ విధంగా మన ఫీలింగ్ని వ్యక్తం చేస్తుంటాం. సో ఆ విధమైన ఫలితం అనేది కుటుంబ సభ్యులకు వస్తుందని ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. అయితే మొదటి లైన్ని తెలుసుకుందాం. ఈ ప్రతి లైన్కి ఒక్కొక్క ఎపిసోడ్ చేసి మీకు ఏ గృహాలని పరిచయం చేస్తాము? ద్విశాల గృహాలని పరిచయం చేస్తుంది మీనవాస్తు. అయితే ఇప్పటి వరకు ఏకశాల గృహాలు మాత్రమే తెలుగులో ట్రాన్స్లేషన్ అయి ఉన్నాయి, అనువాదం జరపబడి అవి మాత్రమే చదివి అందరూ చెప్తుంటారు. కానీ ద్విశాల గృహాలు గురించి వివరంగా ఎలా కట్టుకోవాలి, ఆయాది క్యాలిక్యులేషన్ ఎలా ఇవ్వాలి, ఈ ద్విశాల గృహాల యొక్క ఆయాది క్యాలిక్యులేషన్
ఏకశాల గృహానికి సంబంధం ఉండదు, ఇది వేరేలా ఉంటుంది. సో దీనికి వేరే విధానాలన్నీ వస్తాయి. అదే కండిషన్ నెంబర్ 1. సో ఈ గృహాన్ని ఎక్కడ చూసి ఉండరు, ఇది గ్రంథాల్లో మాత్రమే శ్లోకం రూపంలో కనబడుతుంది, సమాజంలో ఎక్కడ కనబడదు. ఎందుకోసమంటే రాజ్యాలుగా ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి భవనాలను నిర్మించుకోవడం జరిగింది అనేది మీకు దాదాపుగా సోషల్ మీడియాలో లేదా ఇంటర్నెట్లో అంతర్జాలంలో కొన్ని బుక్స్ ఉంటాయి. దాంట్లో సాక్ష్యంగా చెప్పబడినవి టెక్స్ట్ ఉంది రాతపూర్వకంగా. ఇవి కొన్ని వందల సంవత్సరాల క్రితం అంతరించిపోయాయి ఈ ద్విశాల గృహాలు. సో ద్విశాల గృహం ఇప్పటికీ కూడా మీరు కట్టుకోవచ్చు. దానికి సంబంధించిన నిర్మాణానికి సంబంధించిన వివరాలు, ఆయాదికి సంబంధించిన వివరాలు అన్నీ కూడా మీనా వాస్తులో ఉన్నాయి. ధన్యవాదాలు.